హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు రెసిపీ వచ్చేసి శ్రావణ మంగళవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం శనగల తాలింపు. ఈ శ్రావణ మాసంలో మంగళవారానికి అత్యంత ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ మంగళవారం గౌరీదేవికి దద్దోజనం శనగలు నివేదించి గౌరమ్మను పసుపు కుంకుమలతో పూజిస్తే మనకు సౌభాగ్యాన్ని ఇస్తుందని పెద్దల మాట. కాబట్టి ఈరోజు దద్దోజనం శనగల తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక గ్లాసుకి 3 గ్లాసుల చొప్పున వాటర్ వేసి రైస్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని బాగా మెత్తగా మెదుపుకుని అందులో కమ్మని పెరుగు వేసుకుని రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. దీన్ని ఇలా పక్కన ఉంచిన తర్వాత పోపు కోసం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కూడా ఒక పెద్ద గ్లాసుడు పక్కన ఉంచుకోవాలి. మనం తాలింపు వేసే ముందు పెరుగుతో కలిపిన ఈ మిశ్రమంలో పాలను కూడా వేసి కలుపుకుంటే మంచి కమ్మనైన టేస్ట్ వస్తుంది. ఇలా పాలు కంపల్సరీ కలుపుకోవాలి దద్దోజనం, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాండీ పెట్టి ఒక 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పును వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం ఇందాక తుంచి పెట్టుకున్న పోపును కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి అరోమా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ పోపును ఇందులోనే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన ఈ పోపును మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగన్నం మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా పచ్చి కొత్తిమీర కూడా చల్లుకుని బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. అమ్మవారికి దధ్యాన్నం, దీన్నే దద్దోజనం, దధ్యాన్నం, పెరుగన్నం అలా రకరకాలుగా పిలుస్తారు, కానీ దీన్ని దద్దోజనం అంటాం. ఈ దద్దోజనం రెడీ. అమ్మవారికి నివేదించడానికి దద్దోజనం రెడీ. శ్రావణ మంగళవారం ఈ దద్దోజనం శనగలు తాలింపు అమ్మవారికి నివేదిస్తే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో శనగల తాలింపు ఎలాగో చూద్దాం. నెక్స్ట్ ఇలా పచ్చి శనగల్ని తీసుకుని రాత్రంతా ఓవర్ నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నానిన ఈ శనగల్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఈ శనగలు ములిగేంత వరకు వాటర్ పోసుకుని ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు వేసి ఉడికించుకోవటం వల్ల శనగలు లోపలికి ఉప్పు వెళ్ళి శనగలు టేస్ట్గా ఉంటాయి. ఇలా కుక్కర్లో పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ ఇప్పించుకుంటే శనగలు రెడీ అవుతాయి. ఇప్పుడు శనగల్లో ఉన్న ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ చేసి శనగల తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు బాగా దోరగా వేయించుకుని మనం ఉడకపెట్టుకున్న ఈ శనగల్ని కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని అందులో మనం ఈ ఉడకపెట్టుకున్న శనగల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా లైట్గా ఉప్పు, కారం కూడా పైన చల్లుకుని బాగా ఒక 5 మినిట్స్ టాస్ట్ చేసుకుని దించుకుంటే శనగల తాలింపు కూడా రెడీ. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల తాలింపు, దద్దోజనం 2 రెడీ. చూస్తున్నారుగా, చాలా ఈజీగా ఈ ప్రసాదాలని చేసుకోవచ్చు. ఇలా చేసి అమ్మవారికి నివేదిస్తే అమ్మవారి కృప ఎల్లవేళలా మనందు ఉంటుంది. కాబట్టి ఇలా ఈజీగా చేసుకుని అమ్మవారికి నివేదించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాను. చూస్తున్నారుగా, ప్రసాదాలను అమ్మవారికి నివేదించి పూజని ఇలా పూర్తి చేసుకున్నాను.
ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గౌరీదేవ్యాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యాయ నమః. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మా కొసగిన మాతవు నీవే. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మా కొసగిన మాతవు నీవే. మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ, మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ, మంచి ముత్యాల మనసున్న మంజులవమ్మ. పడతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మా కొసగిన మాతవు నీవే.